రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుక 15,000 ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతిళ్ల రమేష్ తెలిపారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని దసరా కానుకగా అక్టోబర్ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇందుకు 435 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికుల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని, కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వమని ఆయన కొనియాడారు. కార్మికుల పక్షపాతి చంద్రబాబు అని మరోసారి నిరూపితమైందని, అసంఘటిత రంగంలో ఉన్న ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, గుంతల రోడ్డు, పోలీస్ కేసులు ఒకవైపు వైసీపీ నేతల బెదిరింపులు, దౌర్జన్యాలతో ఆటో డ్రైవర్లు పడలని పాట్లు పడ్డారని, అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు మాత్రమే అందజేస్తే తమ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు అందజేస్తుందని ఆయన తెలిపారు. జగన్ 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ కూటమి ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, ఇప్పటికే 1,400 కోట్లు ఖర్చు చేసి గుంతల రహదారులకు మరమ్మతులు పూర్తి చేశామని, కూటమి ప్రభుత్వం అందజేసే 15,000 రూపాయల ఆర్థిక సాయంతో డ్రైవర్లు తమ వాహనాల రిపేర్లు, మెయింటెనెన్స్, కుటుంబ అవసరాలు ఆసరాగా ఉంటుందని, ప్రభుత్వం అందజేస్తుందని, ఆటో డ్రైవర్లు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేస్తున్నారని, వారికి అర్థం చేయూత ఇవ్వాలని సంకల్పం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ గౌరవ భృతిని అందజేస్తున్నారని ఆయన తెలిపారు.